అసలు వీళ్ళు ముఖ్యమంత్రి ప్రజల గురించి వీళ్ళని ఎన్నుకున్నారా, లేకపోతే దేని గురించి వీళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు? ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలను రక్షించడానికా, వీళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికా అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే నిన్న ఆకివీడులో జరిగిన గొడవ ఎక్కడ జరిగింది? రఘురామరాజు కృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, లేకపోతే ఊళ్ళోకి వచ్చి జన సైనికుల మీద ఇంటి మీద దాడి చేయలేదు. ఎక్కడ జరిగింది? ఆకివీడు పెద్దపేటలో జరిగింది. ఆకివీడు పెద్దపేట అనేది దళితపేట. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాలన్నాడు, శ్రీరాముడు విగ్రహం. వాళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి, రామరాజు ఇంటికి పిలిచి, చర్చలు పిలిచి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాగే కాకుండా ఒక 200 కార్లు 100 కార్లు వేసుకుని వెళ్ళి ఆ పేట మీదకు దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎక్కడన్నా దండేసుకోవచ్చు, ఎక్కడన్నా దేవుడిని పూజించుకోవచ్చు. పర్టికులర్గా ఆ పేటకే వెళ్ళాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, పైగా రఘురామకృష్ణ మీద దాడి జరగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న జన సైనికులు కొంతమంది ఆ పేటలో వాళ్ళ మీద ఎక్కువ మంది ఉన్నారన్న ఉద్దేశంతో దాడి చేసినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఆవిడ ఇరు వర్గాల్లో కొట్టుకుంటే ఒక పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారేమో రఘురామకృష్ణరాజు గారి మీద దాడిని మేము ఖండిస్తున్నాం, జన సైనికుల మీద మేము దాడిని ఖండిస్తున్నాం ఒక ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళ ఇన్ఛార్జ్, ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ అయ్యి తెలుగుదేశాన్ని మోసి ఈ రఘురామకృష్ణరాజు చేస్తున్న అకృత్యాలన్నీ బయట పెట్టాడు.